జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శివమానస పూజలో 4వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. ఈశ్వరుణ్ణి మన ఇంటికి ఆహ్వానించి షోడశోపచారములతో ఈశ్వరుణ్ణి సంతృప్తి చేసి మనము ఈశ్వరుణ్ణి ఏది కోరుకుంటే మనకు ఇంక కోరికలనేవి ఉండవో, ఏది కోరుకుంటే కోరికలను దాటి మనం వెళ్ళిపోగలమో, ఏది కోరుకుంటే ఈ జనన మరణ విషవలయం నుండి దాటిపోగలమో అటువంటి కోరిక మనం ఈశ్వరునికి నివేదన చేసుకున్న తర్వాత పూజ సమాప్తి చేస్తూ ఈశ్వరునికి మరో నివేదనం చేసుకుంటున్నాం. అదేమిటంటే కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో అని. ఇది శివమానస పూజలోని 5వ శ్లోకం అన్నమాట. మనము శివమానస పూజ చేస్తున్న ఈశ్వరుణ్ణి మన ఇంటికి ఆహ్వానించి మర్యాద చేసి ఈశ్వరునితో కొంత సమయం గడిపి ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నా సరే, పూజ అయిపోయిన తర్వాత మన దైనందిన జీవితంలో అడుగుపెట్టిన తర్వాత మనం ఏదో ఒక పొరపాట్లు చేస్తూనే ఉంటాము. అందుకే ఈశ్వరుణ్ణి క్షమాపణ కోరుతున్నాము. ఈశ్వర, నేను నా మనసుతోటి సంకల్పించాను నీ పూజ చేద్దామని, నీ పూజ చేస్తున్నాను, నీ గురించి తెలుసుకుంటున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను. కానీ నిత్యము నీ ఆరాధనలో గడపలేకపోతున్నాను. నా దైనందిన జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో పనులు చేస్తున్నాను. వాటిలో చేయదగిన పనులు కొన్ని ఉంటాయి, చేయదగని పనులు కొన్ని ఉంటాయి. ఈ చేయతగిన పనుల్లో కూడాను చేయవలసిన విధానంలో కాకుండా ఏదో ఒక విధానంలో చేసేస్తూ ఉంటాను. ఇలా నేను చేస్తున్న పొరపాట్లన్నీ క్షమించి నన్ను నీ భక్తునిగా స్వీకరించి నన్ను అనుగ్రహించు స్వామి అని మనం ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నాం అన్నమాట. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా అంటే మన ఇంద్రియములతో చేస్తున్న పనులు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, శ్రవణనయనజం వా మానసం వాపరాధం మనసుతో చేసే పనులు. మనం కొన్నిసార్లు ఇతరులను దూషించకపోయినా మనసులో వారిని తిట్టుకోవచ్చు. ఇతరులకు కీడు చేసే ఉద్దేశం మనకు లేకపోయినా మనసులో వారి కీడు జరగాలని కోరుకోవచ్చు. మనం అలా మనసులో కోరుకోవడం వల్ల వారికి ఎటువంటి నష్టము కలగకపోయినా అలా అనుకోవడం కూడా పాపమే, మానసమైన అపరాధం అన్నమాట అది. అటువంటి అపరాధములన్నీ క్షమించు దేవాది దేవ అని మనం ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నాం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ నివేదనలోనే ఒక రహస్యం ఉన్నది. మనం ఇక్కడ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు వాటి ద్వారా చేసే పనులు ఇవన్నిటి గురించి ప్రస్తావన చేశాం. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటికీ అతీతంగా మనలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ దేనికి కర్త కాదు. ఆత్మ ద్వారా మనం ఏమీ కార్యములు నిర్వర్తించము. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపముగా శాశ్వతముగా ఈశ్వరునిలో లీనమై ఉంటుంది, పరమాత్మలో అంతర్భాగమై ఉంటుంది. ఆత్మ దేనికి కర్త కాదు, ఏ కర్మఫలమో ఆత్మకు అంటదు. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు. నేను ఈ సమస్త కర్మలు నిర్వహిస్తున్న ఈ సృష్టి కార్యము సర్వమస్తము నా ద్వారానే జరుగుతున్న ఈ సృష్టి కార్యము యొక్క కర్మఫలము నాకు ఏమాత్రము అంటదు అని. మరి కృష్ణుడు చేస్తున్న కర్మల యొక్క ఫలము కృష్ణుడికి అంటనప్పుడు మనం చేస్తున్న కర్మల యొక్క ఫలము ఎందుకు మనకు అంటుతున్నది అంటే మనము ఈ ఆత్మ పరమాత్మల తాదాత్మ్య స్థితిలో లేము కాబట్టి, మనము ఈ ద్వైత ప్రపంచంలో సంచరిస్తున్నాము కాబట్టి, ఈ ద్వైత ప్రపంచంలో వ్యవహరిస్తున్నాము కాబట్టి, మనము ఈశ్వరుడు వేరు నేను వేరు అనే స్థితిలో ఉన్నాము కాబట్టి మన తాదాత్మ్యం అంతా కూడాను మన ఇంద్రియములు ఇంద్రియ విషయ సంయోగముల మీద ఆధారపడి ఉన్నది. మనం ఈ లోకముతో తాదాత్మ్యం చెందుతున్నాము. మనలోనే ఉన్న నిజమైన ఆత్మతత్వములోని మనం తాదాత్మ్యం చెందట్లేదు. ఎప్పుడైతే మనం ఈ లోకముతో తాదాత్మ్యం చెందుతున్నామో, మనం ఈ లోక వ్యవహారములు జరుపుతున్నామో, అప్పుడు ఈ లోకములో జరుగుతున్న కర్మల యొక్క కర్మఫలములు ఏవైతే మన ఇంద్రియముల ద్వారా జరుగుతున్నాయో ఆ కర్మల యొక్క కర్మఫలములు మనకు అంటుతాయన్నమాట. అందుకని అటువంటి కర్మఫలముల నుండి నాకు విముక్తి నొసగు అని ఆ కర్మఫలములు ఈశ్వరుని యందు సమర్పించి మనం ఈశ్వరుని శరణు వేడుతున్నాము. ఎప్పుడైతే సాధన చేయగా ఈశ్వరానుగ్రహ విశేషము చేత మనకు ఆ అద్వైత జ్ఞానసిద్ధి కలుగుతుందో, మనము ఈ ఆత్మ పరమాత్మల యొక్క తాదాత్మ్య స్థితిలో ఐక్యమైపోతామో, అప్పుడు మనం చేసే కర్మల యొక్క కర్మఫలము కూడా మనకు అంటదు. ఆ స్థితికి చేరే వరకు కర్మఫలము అవిభాజ్యములుగానే ఉంటాయి. అందుకే ఈ కర్మఫలములను ఈశ్వరార్పణము చేసి ఈశ్వరుని యందు మనము క్షమాపణ కోరుకుంటే అది మనకు అంటకుండా మన ఆధ్యాత్మిక జీవనము నిరాటంకంగా సాగేలాగా ఈశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మనం నెమ్మదిగా ఈ లోకము యందు తాదాత్మ్యము అనే స్థితి నుండి ఈశ్వరుని యందు తాదాత్మ్యము అనే స్థితికి చేరుకుంటాం. ఇది శివ మానస పూజ.
శివమానస పూజ ఒక అద్భుతమైన సాధనం. శివమానస పూజ రోజు ఒకేలాగా చేయాలని ఏమీ లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా. మీరు ఒకరోజు ఒక పలహారము ఈశ్వరునికి నైవేద్యంగా పెడతారు. ఇంకొక రోజు ఇంకొకటి పెడతారు. రోజులో కూడా ఆలోచించుకుంటూ ఉండొచ్చు. రేపు పొద్దున్న శివమానస పూజలో ఈశ్వరుడికి ఏం పెడదాము నైవేద్యముగా అని. ఈశ్వరుణ్ణి ఎలా అలంకరించుకుందాము అని ఆలోచించుకోవచ్చు. ఈశ్వరునికి ఏ వస్త్రము అలంకరించాలి అని ఆలోచించుకోవచ్చు. ఇలా మనం శివుడికి చేసే షోడశోపచారాల్లో ప్రతి ఉపచారమును కూడా ఒక్కొక్క విధంగా మనం ఒక్కొక్క రోజు చేసుకోవచ్చు. కాబట్టి ఇందులో రోజు ఇదే పూలు, ఇదే నైవేద్యం, ఇదే దీపం, ఇదే ఏర్పాట్లు అని ఆలోచించుకోవడానికి కూడా అవసరం లేదు. మనం మనసులోనే ఈశ్వరుడిని పూజిస్తున్నాం గదా! కాబట్టి మనం ఏదైతే ఊహించగలమో అవన్నీ కూడా ఈశ్వరునికి అర్పించుకోవచ్చు. మనం ఈశ్వరుడిని కనకరత్న ఖచ్చితమైన సింహాసనంపై కూర్చోబెట్టవచ్చు. మామూలుగా మనం నిజ జీవితంలో అలా కూర్చోబెట్టలేం కదా! మనకంత ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. మనం నిజ జీవితంలో ఈశ్వరునికి పుష్పాభిషేకం చేయగలము. ఇక్కడ మానస పూజలో మణిమాణిక్యాలతో అభిషేకం చేయవచ్చు. కాబట్టి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఈశ్వరుణ్ణి పూజించుకుంటాము. అప్పుడు మన మనస్సు ఈశ్వరునిలో లీనమై ఉంటుంది. మన మనస్సు ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఎప్పుడైతే ఇలాగ ఈ పూజలో మన మనస్సు ఏకాగ్రతతో ఈశ్వరుని యందే లీనమై ఉంటుందో, అలా కొన్నాళ్ళు చేయగా ఈ ఏకాగ్రత పూజ సమయాన్ని దాటి మన దైనందిన జీవితంలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం చేసే ప్రతి పని పూజ అవుతుంది. అలా ఆ పూజా భావంతో ఈశ్వరుని యందు తాదాత్మ్యంగా మన మనస్సు ఉంటున్నప్పుడు మనం చేసే పని యొక్క ఫలితము అత్యద్భుతంగా ఉంటుంది. మనం అప్పటిదాకా రోజు చేస్తున్న పనిలో కూడా కొత్త నైపుణ్యాలు వచ్చేస్తాయి. మనం చేస్తున్న పనిలో ఇంతటి నైపుణ్యాన్ని చూసి మనమే ఆశ్చర్యచకితులమయ్యి, ఏంటి నేనే ఇదంతా చేసేసానా? నా వలన ఇదంతా సాధ్యమయ్యిందా? అనిపించేలాగా మన చేసే పని ఉంటుందన్నమాట. కాబట్టి మన సాదాసీదా దైనందిన జీవితం కూడా అత్యద్భుతంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఈశ్వర సాన్నిధ్యం మనకు అలవాటవుతుందో, ఈశ్వరునితో రోజు కలిసి ఉండడం మనకు అలవాటవుతుందో, అప్పుడు మనం ఈ ప్రపంచాన్ని చూసే దృక్పథం కూడా మారిపోతుంది. మన ఆలోచన విధానం మారిపోతుంది. మనం మాట్లాడే విధానం మారిపోతుంది. మనం నడిచే విధానం మారుతుంది. అంతెందుకు మన జీవితంలో ప్రతి అణువణువు మారిపోతుంది అత్యద్భుతంగా. కాబట్టి శివమానస పూజ ఒక పూజా విధానం కాదు. ఒక జీవన విధానం. ఒక భక్తి మార్గం. ఇంతటి అత్యద్భుతమైన పూజా విధానాన్ని, ఇంతటి అత్యద్భుతమైన సాధనాన్ని మన వంటి సామాన్య భక్తులకు కూడా అనుగ్రహించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారికి నమస్కరిస్తూ, రోజు శివమానస పూజ సాధనా మార్గంలో తరిద్దాం. జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.